మేమైతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి మెదక్ బస్సు ద్వారా వెళ్తున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్గా వచ్చేసి మెదక్ వచ్చేసినాం. ఇది మెదక్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ పక్కనే మనకు మెదక్ చర్చి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది మెదక్ చర్చి కమాన్. దీని ద్వారా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే లోపలికి వెళ్తున్నాం. మనం లోపలికి లాగానే మనకు చర్చి కనిపిస్తుంది. చర్చి పై భాగం కనిపిస్తుంది, చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, చూడొచ్చు. ఈ షాపింగ్ కాంప్లెక్స్కి ఎదురుగా మనకి ఇక్కడ రైట్ సైడ్ పార్కింగ్ కూడా ఉంది, కార్ పార్కింగ్. ఇక్కడ మనం చూస్తున్నది కార్ పార్కింగ్. ఈ కార్ పార్కింగ్ నుంచి మెదక్ చర్చి ఫుల్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. చర్చి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం ముందుకు రాగానే మనకు చర్చి మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు దీని నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి రాగానే చర్చి ఫ్రంట్ సైడ్ వ్యూ చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దీనికి వచ్చేసి ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు, ఫ్రీ. ఈ చర్చి టైమింగ్ వచ్చేసి ఉదయం 5 గంటలకు ఓపెన్ అయ్యి సాయంత్రం 5 గంటలకు క్లోజ్ చేస్తారు. ఈ చర్చి దాదాపు 130 సంవత్సరాల క్రితం కట్టబడింది. 1896 సంవత్సరంలో మెదక్ జిల్లాలో చాలా ఘోరమైన కరువు సంభవించడం జరిగింది. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. అప్పుడు ఆ సమయంలో క్రైస్తవ మిషనరీకి చెందిన బ్రిటన్ దేశానికి చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్న్ మిషనరీ ఇక్కడ రావడం జరిగింది. ప్రజల ఆకలి కేకలు చూసి ఆయన చలించిపోయారు. వారికి ఉచితంగా అన్నం పెడితే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా ఉంటుందని భావించి వారికి ఉపాధి కల్పించాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే పనికి ఆహార పథకం ద్వారా ఈ చర్చిని నిర్మాణం చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అలా 1914 ఈ చర్చి పనులు మొదలయ్యాయి. అలా కరువు బారిన పడిన వేలాది మంది గ్రామాల ప్రజలు, కూలీలు ఈ నిర్మాణంలో భాగమయ్యారు. అలా వారికి ప్రతిరోజు భోజనంతో పాటు కూలీ కూడా లభించేది. అలా 10 సంవత్సరాలు సాగి 1924 సంవత్సరంలో ఈ చర్చి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ బయట సైడ్ వ్యూ ఈ విధంగా ఉంది. చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. చర్చి లెఫ్ట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంది చూడడానికి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చర్చి లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. మనం లోపలికి రాగానే చర్చి లోపల ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం చైర్ చేసి కూర్చోవడానికి, అలాగే ముందు పాస్టర్ గారు మనకు వాక్యం చెప్పడానికి ఈ విధంగా ఉంటుంది స్టేజ్. ఈ చర్చిని కేవలం ఇటుకలు, సిమెంట్తో మాత్రమే కట్టలేదు. ఈ నిర్మాణంలో ప్రతి వస్తువు ఎంతో ప్రత్యేకమైనది. ఇది బ్రిటిష్ గోతిక్ స్టైల్లో నిర్మించబడింది. ఈ చర్చి మనకు 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ చర్చి బెల్ టవర్ వచ్చేసి 175 అడుగులు ఉంటుంది. ఈ చర్చి లోపల వేసేందుకు రంగురంగుల పలకలను ఇటలీ నుంచి తెప్పించడం జరిగింది. అన్నింటికంటే ఇక్కడ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్, ఇవి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. బ్రిటన్ నుండి తెప్పించిన 3 అద్దాలపై 3 ముఖ్యమైన ఘటాలను ఇక్కడ చెక్కడం జరిగింది. వాటిలో ఒకటి క్రీస్తు జననానికి సంబంధించిన సంఘటనలు, అలాగే రెండవది క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనలు, అలాగే మూడవది క్రీస్తు 3 రోజుల తర్వాత లేచిన సంఘటనలు, పునర్జన్మ సంఘటనలు ఇక్కడ మనం అద్దాలపై చూడవచ్చు. పగటిపూట సూర్యకాంతి వల్ల ఈ చర్చి లోపలికి ఏర్పడే కాంతి, అలాగే రంగులు మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఈ చర్చి లోపల మరొక విశేషం ఏంటంటే, ఎలాంటి సౌండ్ సిస్టమ్ లేకుండా చర్చి ఫ్రంట్ సైడ్లో మాట్లాడే మాటలు చివరి ఉన్న వాళ్ళ కొరకు కూడా క్లియర్గా వినపడతాయి. దీనిలో ఒకేసారి 5,000 మంది కూర్చొని ప్రార్థన చేసుకునేంత పెద్దదిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం విదేశాల నుండి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. డిసెంబర్ నెలలో జరిగే క్రిస్మస్ వేడుకలు ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మతాలతో సంబంధం లేకుండా అందరూ, అన్ని మతస్థులు ఇక్కడ ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవించడానికి వస్తూ ఉంటారు. ఒక ఆకలి కరువు నుండి పుట్టిన ఈ కట్టడం నేడు ప్రపంచవ్యాప్తంగా శాంతి, ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. ఇదే మెదక్ చర్చి వెనుక ఉన్న నిజమైన చరిత్ర. ఇది కేవలం ఒక కట్టడంగానే కాకుండా
ఎంతోమంది ఆకలి బాధలు తీర్చిన ఒక దేవాలయంగా నిలిచిపోయింది. అలాగే మనం దూర ప్రాంతాల నుంచి వచ్చి నైట్ అయితే స్టే చేయడానికి కూడా ఇక్కడ మనకు రూమ్స్ అందుబాటులో ఉంటాయి, ఫ్రీ. ఇదే యాత్రికుల వసతి గృహం. చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ రూమ్లలో మనం ఫ్రీగా స్టే చేయొచ్చు, కానీ ఎలాంటి వసతులు ఉండవు. మనమే దిండు దుప్పటి అలాంటివి తెచ్చుకొని ఉండాల్సింది. ఇది ఓన్లీ రూమ్ మాత్రమే ఫ్రీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మెదక్ చర్చిని సందర్శించారో కామెంట్లో తెలపండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.